అమెరికన్ ఎడ్యుకేషన్ సార్ ఇది వైడర్గా ఉంటుంది కదా, అంటే మనకు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇమీడియట్గా వాడు అంటే అండర్ గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ చేసినా కూడా మెడిసిన్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇండియాలో అంటే ఫార్మసీ ఓన్లీ బీఫార్మ్ బైపీసీ చేసిన వాళ్ళకి అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, దాని గురించి కంప్లీట్ అనాలిసిస్ కొంచెం. సో ఇండియన్ సిస్టమ్కు అమెరికన్ సిస్టమ్కు డిఫరెన్సెస్ చూసుకుంటే, ఇండియాలో 10th గ్రేడ్ తర్వాత యూ నీడ్ టు డిసైడ్ నువ్వు సైన్స్ కావాలా మ్యాథ్ కావాలా. సైన్స్కి వెళ్తే బీపీసీ తీసుకుంటే డాక్టరు, వెటనరీ డాక్టరు, అగ్రికల్చర్ బీఎస్ఓ చేసుకోవచ్చు. ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆ ఏజ్లో నీకు అంత కాన్సెప్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకోసము అండర్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత ఎనీబడీ కెన్ డిసైడ్. ఓకే, 10 years ఇంజనీరింగ్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మెడికల్ స్కూల్కి వెళ్ళాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మెడికల్ స్కూల్కి వెళ్ళి రెసిడెన్సీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫెలోషిప్ చేసేప్పుడు one of the veterinary doctors, he practiced for 15 years, went back to medical school because he got interested in medicine, and then finished medical school and did internal medicine, and he was 50 years old when he was doing the fellowship along with me. So అట్లా ఏది చేయాలనుకున్నా కూడా మనకు చేయడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇండియాలో ఇంజనీరింగ్ చేసి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తూ స్టిల్ మళ్ళీ వాళ్ళకు మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆ ప్రీరిక్విజిట్ కోర్సులు తీసుకొని మళ్ళీ మెడిసిన్కి వెళ్ళి తర్వాత రెసిడెన్సీ చేసి ఫెలోషిప్ చేసి కార్డియాలజీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. సో ఇండియాలో ఆ అండర్ గ్రాడ్యుయేట్కే ఇక్కడికి వస్తే మన ఇంటర్మీడియట్ తర్వాత +2 తర్వాత యూఎస్కు అండర్ గ్రాడ్యుయేట్కి వస్తే వాళ్ళకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అయిన తర్వాత వాళ్ళకు ఛాన్సెస్ మెడిసిన్ పోవాలన్నా పోవచ్చు, ఎంఎస్ చూసుకొని ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మెడికల్ స్కూల్కి వెళ్ళి దే కెన్ బికమ్ ఏ డాక్టర్. ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇక్కడ లోకల్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు వన్స్ దే గెట్ ఇన్ టు మెడికల్ స్కూల్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ లోకల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. దే ఆర్ నాట్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎనీమోర్. నువ్వు సిటిజన్ అయినా కాకున్నా ప్రాబ్లం లేదు. So you can be on a visitor's visa, or you can be on H1 visa, you can be on any visa, but if you do a medical school here, you are a local graduate. So local graduates ku residency రావడానికి 97% ఛాన్స్ ఉంటుంది. సో అదే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్కు 50% ఛాన్స్ ఉంటుంది రావడానికి, రెసిడెన్సీ రావడానికి. అది కూడా ఇంటర్నల్ మెడిసిన్ కానీ, ఫ్యామిలీ మెడిసిన్ కానీ, పీడియాట్రిక్స్ కానీ, దోస్ ఆర్ ద స్పెషాలిటీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ గెట్ ఇన్ టు. Whereas if you are a local medical graduate, whatever the field you are interested in, you have a better chance of getting into that situation. So I think one thing Indian students may need to think about for the future, if they can come in for an undergraduate education here, so do the undergraduation, and then by then you can decide what you want to do. And if you're interested in medicine, choose the medical field and go to medical school, and then do whatever you want to do as a specialization you want to do it in. Or if you are interested in engineering, go to engineering. So I think ఇండియాలో ఆ 10th 11th 12th గ్రేడ్స్ అప్పుడు ఐ థింక్ మన మెచ్యూరిటీ లెవెల్ అంత ఉండకపోవచ్చు డిసైడ్ చేసుకోవడానికి. ఐ థింక్ 4 years అండర్ గ్రాడ్యుయేట్ చేస్తే బై దెన్ ఐ థింక్ వీ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ టు వాట్ యూ వాంట్ టు బీ ఇన్ అ రెస్ట్ ఆఫ్ లైఫ్. సో ఐ థింక్ ఇట్స్ ఎ బెటర్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఎ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు గెట్ ది ఆప్షన్స్ ఓపెన్ అంటిల్ లేటర్ ఆన్ ఇన్ అవర్ లైఫ్. ఈ అమెరికన్ ఎడ్యుకేషన్ని తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ కూడా మీరు దగ్గర నుంచి చూసారు. ఇప్పుడు సర్వేలో అక్కడ చదువుకున్నారు, ఇక్కడ పిల్లలు చదువుకున్నారు. మీరు గమనించిన మెయిన్ డిఫరెన్స్ సార్ ఓవరాల్ జనరల్ ఎడ్యుకేషన్? అండర్ హై స్కూల్ వరకు ఐ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ హియర్. సో ఎవ్రీబడి హ్యాస్ టు గో టు స్కూల్. సో ఎవ్రీబడి గెట్స్ ద బేసిక్ ఎడ్యుకేషన్. ఆ హై స్కూల్ తర్వాత కాస్ట్ చాలా ఎక్కువైపోయి ఐ థింక్ చాలామంది అక్కడే డ్రాప్ అయిపోయి హై స్కూల్తో స్టాప్ చేసేసి దే గెట్ ఇన్ టు జాబ్ మార్కెట్ టు డూ ద జాబ్స్ విచ్ మే నాట్ పే యాజ్ మచ్, బట్ దే నీడ్ టు గో ఇన్ టు దట్ సిచ్యువేషన్. బట్ ఇండియాలో మనము ఎడ్యుకేషన్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఐ థింక్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ వాటి లెవెల్కు పోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా పుష్ ఉంటుంది ఫ్యామిలీస్ నుంచి. సో ఐ థింక్ ఇండియాలో చదివే వాళ్ళకు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. సో అండర్ గ్రాడ్యుయేట్ చేసేప్పుడు ఎక్స్పోజర్ కానీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు కానీ, డాక్టరేట్ చేసేప్పుడు కానీ నీకు రీసెర్చ్ పాసిబిలిటీస్ ఆర్ ఇమ్మెన్స్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ టు వన్ ఫీల్డ్ యూ కెన్ స్పెండ్ సో మచ్ టైమ్ అండ్ యూ కెన్ అచీవ్ సంథింగ్
lot better, and you also get some financial help from the assistantships కానీ వాటి ద్వారా నీకు బాగా హెల్ప్ వచ్చి I think you have a better chance of succeeding in what you want to do in your life because there is a lot more opportunities, especially in the research field. మీ ఫ్యామిలీ గురించి నాకు మా వైఫ్ పేరు మాధవి, షీ వర్క్స్ యాజ్ అ రియల్టర్. సో నా kind of backbone for me because I've been so busy working about 14 to 16 hours a day as a cardiologist. So she takes care of the home and the kids. So if she doesn't help with those kind of things, I think it's hard for me to do my job. I have 2 children. Nikhil is in a second year at University of Georgia, doing a pre-med course. He would like to become a doctor. And my daughter is in the 11th grade and Gwinnett Science Math Technology School. She is not sure what she want to be at present time. I think both are doing a good job in the schools, and I would like to pursue whatever their passion is. I think with the time, whatever their interest, they're going to pursue those. And from my point of view, I think after the initial few years in the cardiology, so I started working with the local Indian physicians organization called GAPI, or Georgia Association of Physicians from Indian Heritage. సో దాంట్లో ఇన్వాల్వ్ అయినాక ఐ థింక్ మళ్ళీ ఇక్కడ అన్ఇన్షూర్డ్ అండర్ ఇన్షూర్డ్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుంటుందని అనిపించి నేను జార్జియా ఇండియన్ ఫిజిషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వీ ఓపెన్డ్ అప్ ఏ ఫ్రీ క్లినిక్ ఇన్ గ్లోబల్ మాల్ ఇన్ నార్క్రాస్. సో అక్కడ మేము అన్ఇన్షూర్డ్ వాళ్ళకు అండర్ ఇన్షూర్డ్ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడము వాలంటీర్ ఫిజిషియన్స్ ద్వారా. So I am the director of that clinic. Dr. Sujata Reddy, who does also health fairs, helps with the clinic to get the physicians to volunteer. We also do health fairs about 3 to 4 times in Atlanta area to help the same uninsured people. Also visitors వచ్చినప్పుడు చాలామందికి ఏమవుతుందంటే even though they are having the problems, they don't want to tell their kids that they are having the issues because they think is the health system is so expensive. They hesitate to tell the people, and sometimes we see these people in health fairs and the clinic, they come too late. So American health system lo anybody can go to the ER and they can get the treatment without being asked for any kind of a money. So first treatment chestaru. So I don't think people should not hesitate to go to the hospital. Just if there's a problem, go. I think that will take care of the problem first, and then we can take care of the other things. I'm also involved with American Association of Physicians from Indian origin. It's called API. It's a national organization for Indian physicians, which is about 100,000 people. Every 5th patient in America is being treated by an Indian physician. About 25 to 30% of the cardiologists are of Indian origin. So we have a lot of strength in our associations. I'm in charge for, I'm a regional director for Florida, Georgia, South Carolina, North Carolina. We're also trying to help back home by doing programs, by implementing some of the stuff we do here. Especially one field I think our API is doing to help Indian medical system is the trauma services. I think if somebody gets into an accident, I think we don't have a system like what we have here to get the best care available. So in a trauma case or an accident case, the first few hours is crucial. So if you can get the treatment very soon with a multi-team approach, I think that will help the survival for the patient. So I think we are having a healthcare summit in January in New Delhi. We're going to explore the ideas with Indian counterparts so that we can learn from each other and they can try to simulate some of the systems we have here. మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ సర్వీస్ బాగా చేసింది సార్. మర్చిపోలేని ఈవెంట్ అంటే నాకు ఒక పేషెంట్ 2001-2002లో ఇండియాలో యాంజియోగ్రామ్ చేయించుకొని ఫ్రెండ్కు తెలిసిన వాళ్ళకు సో ఇక్కడికి తీసుకొచ్చారు. సో బైపాస్ సర్జరీ చేశారు. బైపాస్ సర్జరీ చేసిన కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చాయి బైపాస్ సర్జరీలో. సో 15 days వెంటిలేటర్ మీద ఉండాల్సిన అవసరం వచ్చింది. సో ఫ్యామిలీ వాజ్ కైండ్ ఆఫ్ డిబేటింగ్ అయ్యో ఎట్లా ఉంటుంది పరిస్థితి అని. సో ఐ వాజ్ జస్ట్ పుషింగ్ దెమ్ దట్ ఓకే వీ నీడ్ టు గివ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ సో ఈ మే రికవర్. సో 15 days తర్వాత పేషెంట్ మంచిగా అయిపోయినారు. మళ్ళీ ఒక 15 days తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. సో అతను ఈ లివ్స్ అబౌట్ 55-60 miles నేనుండే మా క్లినిక్ నుంచి. అయినా కూడా ఎప్పుడు ఏది ఎనీ సిచ్యువేషన్ ఏ అవసరం ఉన్నా కూడా
డాక్టర్ గంగసాని ఎక్కడున్నాడు, సో ఫస్ట్ డాక్టర్ గంగసాని దగ్గరికి పోవాలి. సో ఒకసారి పేషెంట్కు స్ట్రోక్ సిమ్టమ్స్ వస్తున్నాయి. సో దెర్ ఆర్ లైక్ 10 హాస్పిటల్స్ బిట్వీన్ వేర్ హీ లివ్స్ అండ్ వేర్ ఐ యామ్. So he told his son, "Sir, I'm not going to any other hospital except where Dr. Gangasani is." So he came all the way 55 miles to my hospital. Early in the morning, he knows that I'm there at 7 o'clock. So he came at 7 o'clock to that hospital. So I was kind of upset with him that, you should not have done this. In a patient who's having a stroke, it's better to go to the hospital close by. So he said, no. I trust you. I want to be taken care of by you. So అయింది, మంచిగా అయిపోయినాడు, వెళ్ళిపోయినాడు. అదే తనే మళ్ళీ ఒక 3 months 4 months తర్వాత ఐ వాజ్ ఆన్ వెకేషన్ ఇన్ అలాస్కా. సో నాకు కాల్ చేశాడు, నాకు ఇట్లా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది, ఏం చేయాలని. సరే నా హాస్పిటల్కి వెళ్ళు, నేను మా పార్ట్నర్ కాల్ చేసి టేక్ కేర్ చేయమని చెప్పాను. సో వచ్చేంత వరకు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ అంతా అయిపోయింది. సో అతనికి కళ్ళ చుట్టూ వాపు వచ్చినది. సో వాపు వస్తే వాళ్ళ ఊళ్ళో ఆ వాపు వచ్చిన వాళ్ళంతా వాళ్ళ వాపు వచ్చిందంటే చనిపోయారు చూశాడు ఆయన చిన్నప్పుడు పెరిగేటప్పుడు. సో హీ థాట్ ఈజ్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్. సో నేను వచ్చిన తర్వాత అమ్మ, ఐ థింక్ ఐ వెయిటింగ్ ఫర్ యూ, ఐ థింక్ ఇట్లా వచ్చింది. సో మేము అంతా మంచిగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి నాకు ఫాలో అప్ నా క్లినిక్ వచ్చాడు. క్లినిక్ వచ్చి నన్ను చూసి బయట అవుట్ సైడ్ లైక్ ప్యాసేజ్ వేలో సాష్టాంగ నమస్కారం చేశాడు. పడుకొని పోయినాడు. నేను పడిపోయాడు అనుకున్నాను. అరే ఏంది పడిపోతున్నాడని ఎత్తుకొని వెళ్తే లేదు, నేను అయిపోయింది అనుకున్నాను నా పని. నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు నువ్వేమో అలాస్కాలో ఉన్నావు, సో నేను ఇంటికి పోయే పరిస్థితి లేదనుకున్నాను. కానీ నన్ను బతికించారు. ఆయనకి ఎంత నమ్మకం ఏర్పడిందంటే, వాళ్ళ కొడుకు ఇండియానాలో ఏదో టంగ్ మీద అల్సర్ అయితే అక్కడున్న డాక్టర్లు చూపించకుండా ఈ ఫ్రీ క్లినిక్ నాకు చూపించడానికి తీసుకొచ్చాడు. సో ఇట్స్ సో హ్యాపెండ్ దట్ ఐ వాజ్ దేర్ వర్కింగ్ ఇన్ ద క్లినిక్ దట్ డే. సో ఐ డయాగ్నోస్ దట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అని చెప్పేసి, సో దాన్ని ఇట్ టర్న్ అవుట్ టు బి అ క్యాన్సర్. సో హీ హెస్ టు గో టు ఇండియా టు గెట్ ద ట్రీట్మెంట్ డన్. సో అట్లా ఒకసారి నమ్మకం ఏర్పడిందంటే మనిషి మీద, సో ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫస్ట్ నాకు కాల్ చేస్తారు. డాక్టర్ జీ ఏం చెప్తాడు, డాక్టర్ గంగసాని ఏం చెప్తాడు, దాన్ని బట్టి ఫాలో అవుతాను. అట్లా ఒకసారి యూ ఫీల్ గుడ్ అబౌట్ ఈవెన్ దో యు ఆర్ జస్ట్ డూయింగ్ ద కార్డియాలజీ ప్రాక్టీస్, బట్ ఆ ట్రస్ట్ అనేది ఈ పేషెంట్స్తోని, ఆ ఫ్యామిలీస్తోని ఆ బాండ్ అనేది ఏర్పడుతుంది కదా. దట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ వెన్ యూ ట్రై టు హెల్ప్ దీస్ పీపుల్ ఇన్ అ వే. It makes the difference.